తెల్లవారుజామున ప్రార్థనలు చేసేవారు గుర్తుపెట్టుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు. ఒకసారి ఆలోచించండి. ఎందుకు కొంతమంది జీవితంలో డబ్బు వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు బాగా చదువుతారు, ఇల్లు, స్థలం, అభివృద్ధి వస్తుంది. కానీ ఇంకొంతమందికి ఎంత కష్టపడినా అప్పులు, అనారోగ్యం, జాబు సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా ఎందుకు జరుగుతుంది? బైబిల్లో ఒక గొప్ప రహస్యం ఉంది. కీర్తన గ్రంథము 5:3 ఇలా చెప్తుంది, యెహోవా తెల్లవారుజామున నా స్వరము నీవు వినిదవు, ఉదయకాలమున నేను ప్రార్థన చేసి నీకై ఎదురు చూచెదను. అంటే తెల్లవారుజామున దేవుని ముందుకు వచ్చే మనిషి జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన పని చేస్తాడు. కానీ చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఆశీర్వదించే విధంగా చేయడం లేదు. అందుకే ఈరోజు మనం తెలుసుకుందాం. తెల్లవారుజామున ప్రార్థనలు చేసేవారు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు ఎంతో అర్థవంతంగా మరి మీకు అర్థమయ్యేలా ప్రతి ఒక్క వీడియో ఉంటుందండి. మనం బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నప్పుడు మరి అవి కంపల్సరీగా మరి అవి అయితే మరి చూడవలసినటువంటి వీడియోస్ అండి, మరి వినవలసినటువంటి వీడియోస్. సో అవి మీరు వినడం వలన మీకు కొంచెం మనసులో ఆదరణ కలుగుతుంది. మనకి బ్రతుకు మీద ఒక్కొక్కసారి విరక్తి పెట్టేస్తూ ఉంటుంది మనం పడే కష్టాలకి, బాధలకి. సో అలాంటి టైంలో మనం ఈ విధంగా ఈ వీడియోలు చూసామంటే దేవుడు ఖచ్చితంగా కొన్ని ఆదరణ మాటలు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఆ వీడియోస్ ఎంతో అర్థవంతంగా ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ ద్వారా వేరొకరికి వాక్యం అందుతుంది. కాబట్టి దేవుడు మరి మిమ్మల్ని కూడా, మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాల్లో అద్భుతాలు చేస్తాడు. సో ప్రతి ఒక్కరూ చూడటమే కాకుండా మరి మీ అటువంటి ఆశీర్వాదాలు, అద్భుతాలు కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎంతోమంది మరి షేర్ చేస్తున్నానని కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నానని కమెంట్ చేస్తున్నారు. ఎంతోమంది ప్రార్థన రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారు. ప్రతి ఒక్క మరి రిక్వెస్ట్ అయితే నేను చదువుతున్నానండి. ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. సో మీ బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు భయపడవద్దు, కృంగిపోవద్దు, బాధపడవద్దు. అన్నీ కూడా సరైన టైంలో, సరైన టైంకి దేవుడు సహాయం చేస్తాడు. ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక మెసేజ్ ద్వారా, ఒక మనిషి రూపంలో మీకు ఎలా అయినా సహాయం అందుతుంది. మీరు బాధపడవద్దు. దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. విశ్వాసం, నమ్మకం కోల్పోకూడదు. ముందు మనం ప్రార్థన చేసేటప్పుడు మరి ప్రార్థన మీద మనకి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకం, విశ్వాసం అనేది ఉంచుకోవాలన్నమాట. ఇంకా మరి బైబిల్ స్టోరీ అయితే ఒక ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ అయితే చెప్తాను. తర్వాత నుంచి మరి దేవుడు కొన్ని వచనాల ద్వారా మీతో మాట్లాడబోతున్నాడు. ఒక గ్రామంలో ఒక రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి మంచి మనసు అయితే ఉంది, కష్టపడి పనిచేసేవాడు. కానీ అతని జీవితంలో సమస్యలే సమస్యలు. డబ్బు లేదు, జాబు లేదు, అనారోగ్యం, ఎప్పుడు చూసినా అనారోగ్యం, పిల్లల చదువు సమస్య. ఒకరోజు అతను చాలా నిరాశగా ఉండగా ఒక దేవుని సేవకుడు అతనితో ఇలా అన్నాడు, నీవు తెల్లవారుజామున దేవుని వెతికారా? రాము అన్నాడు, నేను రోజు ప్రార్థన చేస్తాను. ఆ సేవకుడు నవ్వి ఇలా అన్నాడు, ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థన చేసే విధానం కూడా ముఖ్యమే. అతను బైబిల్లో నుంచి ఒక మాట చదివాడనమాట. మత్తయి సువార్త 6:33 ప్రకారము, ముందుగా దేవుని రాజ్యంను, ఆయన నీతిని వెతకండి. ముందుగా మనం దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పాడనమాట. ఆ రోజు నుంచి రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కొన్ని నెలలు గడిచాయి. ఆశ్చర్యంగా అతనికి ఒక జాబ్ వచ్చింది. పిల్లల చదువు బాగా మారింది. అనారోగ్యం తగ్గింది. ఇంటి పరిస్థితి మెరుగుపడింది. ఎందుకంటే అతను దేవుని ముందు సరైన విధంగా ప్రార్థించాడు, నేర్చుకున్నాడు కాబట్టి. మరి తెల్లవారుజామున ప్రార్థనలు చేసేవారు గుర్తుపెట్టుకోవాల్సిన 5 విషయాలు ఏంటంటే, మరి మొదటి పాయింట్గా రాసుకోండి. ఒక పెన్ను, ఒక పేపర్ తీసుకొని మరి మీరు రాసుకున్నట్లయితే ఒక్కొక్క పాయింట్ గురించి నేను చెప్పేటప్పుడు మీరు రాసుకోవటం వల్ల మళ్ళీ మీరు చదువుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మళ్ళీ వాటి గురించి మళ్ళీ మనం రాసుకున్న దాని గురించి చక్కగా ప్రార్థించడానికి కూడా మీకు
అవుతుంది కాబట్టి అందుకని నేను ఒక నోట్స్ పెన్ను పెట్టుకోమంటున్నాను. ముందుగా మరి తెల్లవారుజామున ప్రార్థన చేసేవారు గుర్తుపెట్టుకోవాల్సిన 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటి పాయింట్గా ముందుగా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ముందుగా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. రాసుకోండి. చాలామంది ఇలా ప్రార్థిస్తారు, దేవుడా డబ్బు ఇవ్వు, జాబు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు. కానీ బైబిల్ ఎలా చెప్తుంది? మొదటి తెస్సలోనిక పత్రిక 5:18 ప్రకారము ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పండి. దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెప్పండి. ఉదయం లేవగానే ఇలా చెప్పండి, దేవుడా ఈరోజు జీవితం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలయ్యా, కృతజ్ఞతలయ్యానని మనం చెప్పుకోవాలన్నమాట. ఇంకా రెండవదిగా పాపాలని ఒప్పుకోవాలి. మనం తెలుసో తెలియకో చూపు ద్వారా, తలంపు ద్వారా, క్రియల ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా మనం ఎన్నో పాపములు చేసి ఉంటాం. మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాము. అవి మన జీవితంలో చాలాసార్లు మనం తప్పులు చేస్తాం. బైబిల్ ఎలా చెప్తుంది? మొదటి యోహాను 1:9 మన పాపాలను ఒప్పుకొనిన ఎడల ఆయన విశ్వాసం గలవాడు. ప్రార్థనలో ఇలా చెప్పండి, దేవుడా నాలో ఉన్న తప్పులను క్షమించు. అప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందనమాట. నేను ఎన్నో తెలుసో తెలియకో చేసే ఉంటాను ప్రభువా, నా పాపములు క్షమించి నా పాపలను క్షమించయ్యానని దేవుణ్ణి అడగాలన్నమాట. ఇంకా మూడవదిగా కుటుంబం కోసం ప్రార్థించాలి. చాలామంది తమ కోసమే ప్రార్థిస్తారు, కానీ దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ప్రార్థనలో ఇలా చెప్పండి, దేవుడా నా పిల్లల చదువు ఆశీర్వదించు, నా కుటుంబం ఆరోగ్యం కాపాడు అని చెప్పినప్పుడు దేవుడు స్పష్టంగా మన ప్రార్థన మనం ఏవైతే చేస్తున్నామో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మనకి జవాబు ఇస్తాడనమాట. మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. మన పిల్లల చదువుల్లో కూడా దేవుడు వాళ్ళు సరైన చదువు చదవలేకపోయినా మంచి జ్ఞానంతో చదివే చదువుని దేవుడు అనుగ్రహిస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వారి భవిష్యత్తు కూడా దీవిస్తాడనమాట. నా కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదండి, మీ తల్లిదండ్రులైనా కావచ్చు, లేదంటే మీ అత్తమామలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఎవరికైనా కొంచెం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. అలాంటి అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా నా కుటుంబం నా అత్తమామలు, నా తల్లిదండ్రులు, నా కుటుంబంలో మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఈ కుటుంబం కోసం మనం ప్రార్థించాలి. ఇంకా నాలుగవదిగా భవిష్యత్తు కోసం దేవుని మార్గదర్శకత్వం అడగాలి. మన భవిష్యత్తు కోసం మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ప్రార్థించాలనేది దేవుణ్ణి మనం అడగాలన్నమాట. బైబిల్ చెప్తుంది సామెతలు 3:6 నీ మార్గం అన్నిటిలో ఆయన్ను గుర్తుంచుకోం, అప్పుడు ఆయన నీ మార్గములు సరిచేయను. మన మార్గం అంతా కూడా ఆయనకి అప్పచెప్తే అప్పుడు ఆయన మన మార్గాల్ని సరిచేస్తాడనమాట. ఒక జాబ్ విషయమే కావచ్చు, ఒక బిజినెసే కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనం దేవుణ్ణి అడగాలి. ముందుకు ఎవరికో చెప్పుకోవటం కాదండి, మనం దేవునితో చెప్పుకోవాలి. యేసయ్య నాకు జాబ్ లేదు, నాకు ఈ బిజినెస్లో లాస్ ఉంది, ఇల్లు లేదు, నాకు స్థలము లేదు అని దేవునితో మనం చెప్పినప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థించి గోజాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ భవిష్యత్తు కోసం దేవుణ్ణి ఈ విధంగా అడగాలన్నమాట. ఇంకా ఐదవదిగా విశ్వాసంతో ప్రార్థించాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఎలా అడుగుతారో వారికే తెలియదు అనమాట. మనం విశ్వాసము, నమ్మకం, నాకు ఇస్తాడు అనే నమ్మకం, గట్టి నమ్మకం, గట్టి విశ్వాసం అనేది ఉండాలన్నమాట. మార్కు సువార్త 11:24 ప్రకారము మీరు ప్రార్థనలో అడిగినవి పొందితమని మీరు విశ్వసించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీరు పొందామని మీరు అనుకోవాలి. అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ విశ్వాసాన్ని పరీక్షించి, మీ నమ్మకాన్ని పరీక్షించి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థనలో అనుమానం పెట్టకండి, దేవుడు తప్పకుండా పనిచేస్తాడు, దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడనే గట్టి నమ్మకం మనలో కలగాలన్నమాట. అప్పుడు దేవుడు మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనకి ఆ దీవెనలు, మీ కుటుంబాలను కూడా ఆశ్రయిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందేశం చివరికి వచ్చేసరికి మీ హృదయాల్లో ఒక ప్రశ్న ఉండవచ్చు, నా జీవితంలో కూడా దేవుడు పనిచేస్తాడా? అవును, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే బైబిల్ ఒక గొప్ప సత్యం చెప్తుంది. కీర్తన గ్రంథము 121:4 ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రించడు, కునుకడు, నిద్రపోడు అని దేవుడు వాక్యం సెలవిచ్చింది. కాబట్టి మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు మీకోసం పనిచేస్తాడు. మీరు ఎంత సమస్యల్లో ఉన్నా, మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా దేవుడు మీ పరిస్థితి చూస్తాడు, తెలుసు. కాబట్టి
కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, నా దగ్గర డబ్బు లేదు, అప్పులు చాలా ఉన్నాయి, జాబు స్థిరంగా లేదు, పిల్లల చదువు ఎలా అవుతుందో తెలియదు, ఇల్లు కొనాలి, స్థలం కొనాలి, ఆరోగ్యం బాగోలేదు. ఈ ఆలోచనలు మీ మనసును చాలా బాధ పెడుతూ ఉంటాయి. కొన్ని రాత్రులు మీరు నిద్రపోలేదు కూడా. కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీ సమస్యలన్నిటికంటే దేవుడు పెద్దవాడు. దేవుడు మార్గం చూపే దేవుడు. బైబిల్ ఇలా చెప్తుంది, ఇర్మియా గ్రంథం 29:11లో, నేను మీ విషయమై ఆలోచించుతున్న ఆలోచనలు మరి శాంతికరమైనవి అని దేవుడు చెప్తున్నాడు. నేను మీ విషయమై ఆలోచించున్న ఆలోచనలు శాంతికరమైనవి అంటే దేవుడు మీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, ఆస్వాదించడానికి ప్లాన్ చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేము, కానీ దేవుడు నిశ్శబ్దంగా మనకి కార్యాలు చేస్తాడనమాట. ఎందుకు తెల్లవారుజామున ప్రార్థన ముఖ్యమో తెలుసా? ఉదయం సమయం చాలా పవిత్రమైన సమయము. ఆ సమయానికి ప్రపంచం ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ సమయంలో మన దేవునితో మాట్లాడితే మన హృదయము దేవుని దగ్గర అవుతుందన్నమాట. అందుకే చాలామంది దేవుని మనుషులు ఉదయాన్నే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉదయం ప్రార్థన ఒక తలుపు లాంటిదనమాట. ఆ తలుపు తెరిస్తే ఆ రోజంతా దేవుని ఆశీర్వాదం మనతో ఉంటుంది. మీ జీవితాల్లో కూడా మార్పు వస్తుంది. మీరు ఇలా చేయండి, ప్రతిరోజు లేవగానే కొన్ని నిమిషాలు దేవునితో మాట్లాడండి. మీ బాధ చెప్పండి, మీ సమస్య చెప్పండి, మీ కలలు చెప్పండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి చెప్పండి, మీ పిల్ల ఆరోగ్యం గురించి చెప్పండి, మీ అప్పుల గురించి చెప్పండి. దేవుడు వినే దేవుడు. మరి ఒక్కరోజు మీరు వెనక్కి చూసి ఆశ్చర్యపడతారన్నమాట. ఈరోజు మీరు ప్రార్థిస్తున్న సమస్యలు ఒకరోజు మీ సాక్ష్యంగా మారతాయి. ఈరోజు మీరు ఏడుస్తున్న విషయము రేపు మీరు దేవునికి కృతజ్ఞత చెప్పే కారణం అవుతుంది. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ ఎప్పుడు తప్పు చేయడు. మరి చివరిగా ఒక మాట, ప్రియమైన సహోదరులారా, మీరు ఒంటరిగా లేరు. మీరు పడుతున్న బాధ దేవుడు చూస్తున్నాడు. మీరు పడుతున్న కష్టం దేవుడికి తెలుసు. మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి చుక్క దేవుని ముందుగానే చేరుతుంది. బైబిల్ ఇలా చెప్తుంది, కీర్తన 35 వచనంలో, సాయంకాలన ఏడుపు ఉండవచ్చు, కానీ ఉదయమున ఆనందము వచ్చను. మరి కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో, సాయంకాలం నా ఏడుపు ఉండవచ్చు, కానీ ఉదయంలో సంతోషం కలుగునని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈరోజు మీ జీవితంలో రాత్రి లాంటిదైనా రేపు ఉదయం వస్తుంది. దేవుడు మీ జీవితంలో వెలుగు తీసుకొస్తాడు. చిన్న ప్రేయర్ చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించము. వారి జీవితంలో ఉన్న సమస్యలను నీ చేతుల్లో పెట్టుచున్నాము తండ్రి. అప్పుల్లో ఉన్న వారికి మార్గం చూపండి. జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు ఇవ్వండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము ప్రసాదించండి అయ్యా. పిల్లల చదువుల్లో మరి వాళ్ళు వెనకబడకుండా వాళ్ళు మంచి జ్ఞానంతో చదువుకునేలాగా వాళ్ళని ఆస్వాదించయ్యా. కుటుంబంలో శాంతి కలిగేటట్లుగా నీ కృపను దయచేయనాయన. ప్రతి ఉదయము నిన్ను వెతికే హృదయాన్ని మాకు దయచేయనాయన. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఈ వాక్యము మీకు ఎలా అనిపించిందో, మీకు అర్థవంతంగా ఉందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. దేవుడు నాకు మరి మేలులు చేస్తాడు, దేవుడు నాకు అద్భుతాలు చేస్తాడని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి మీ కొరకు నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. మీరు బాధపడకండి, కృంగిపోకండి. తెల్లవారుజామున మీకు వీలైతే 4 గంటల దగ్గర నుంచి 6 గంటల లోపల మీరు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీ మొర ఆలకిస్తాడు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధిస్తారు. రాసి పెట్టుకోండి, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. సో తప్పకుండా మీకు మేలు జరగబోతుంది. మీ కుటుంబంలో అద్భుతాలు, ఆశీర్వాదాలు ఇంకా మొదలైపోతున్నాయి. మీరు ఈ విధంగా చేసి చూడండి, అద్భుతాలు మరి ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ వాక్యము ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎటువంటి ప్రార్థనా అవసరాలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. అంటే కొంచెం అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, సారీ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలంటే చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి మీ అందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా మరి అప్పులు ఊబిలో ఉన్నాం సిస్టర్, మా కొరకు ప్రార్థించండి. జాబు లేదు, మా కొరకు ప్రార్థించండి. బిజినెస్లో లాస్గా ఉంది సిస్టర్, మా కోసం ప్రార్థించండి. మరి ఇంకా గర్భఫలాలు లేక మరి నేను బాధపడుచున్నాము, గర్భఫలాల కోసం మరి మా కోసం ప్రార్థించండి సిస్టర్ అని. ఇంకొకరు మరి నాకు మ్యారేజ్ కాలేదు సిస్టర్, 30 దాటినాయి అని చాలామంది కమెంట్ చేస్తున్నారు. వారి కొరకే ప్రార్థిస్తున్నాను. ఇంకా మరి చాలామంది మరి ఇళ్ళ స్థలం లేదు, ఇల్లు కట్టుకోవాలి సిస్టర్, మా కోసం ప్రేయర్ చేయండి. పిల్లల చదువులు మరి చదివించుకోవాలి, మా దగ్గర ఆర్థిక స్తోమత లేదని ప్రార్థన చేయమని చాలామంది రిక్వెస్ట్ చేసి అడిగారు. వారందరి కోసమే నేను ప్రార్థిస్తున్నాను. మీరు
బాధపడకండి, భయపడకండి. దేవుడి మీద మరి మరి భారం వేసుకొని ప్రతి ఒక్క విషయం దేవునికి చెప్పండి. కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మీ ద్వారా వేరొకరికి మరి వాక్యం అందుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మరి మార్పు కలగవచ్చు. కాబట్టి మీ ద్వారాగా వాళ్ళు కూడా వాక్యం వినే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళలో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల దేవుని యొక్క మాటలు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.